జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. గతం మర్చిపోయావా? అవుననుకుంటా, మర్చిపోయాననుకుంటా. అయ్యో అమ్మో అయ్యో దేవుడా అయ్యో అయ్యో ఏంటిది ఏంటమ్మా ఇది అమ్మ సూర్య, మీరుండండి మావయ్య. మనకి నిజం చెప్పాల్సి వస్తుందని ఈ తల్లి కూతులిద్దరూ కలిసి నాటకాలాడుతున్నారు. ఆ, అయ్యో చెప్పు నటుకుమారి, మా పిల్లలెక్కడ? ఏమో, చెప్పకపోతే కంఠం కోసిస్తాను. కోసేయ్. అయ్యో అప్పుడు నేను కళ్ళు మూసుకుంటాగా. ఏ! టింగ్ 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 టింగ్. టింగ్ 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 టింగ్. భలే భలే. నిజంగానే గతం మర్చిపోయిందా ఏంటి? అమ్మ సూర్య, తనను చూస్తుంటే నిజంగానే గతం మర్చిపోయినట్టుందనిపిస్తుందమ్మా. కాదు మావయ్య, ఏంటి కాదమ్మా? నాటకం అయితే ఎవరైనా నిజంగా తల పగలగొట్టుకుంటారా? చూడు ఎలా దెబ్బ తగిలిందో. అయ్యో, ఆలస్యం చేస్తే అది నిజంగానే పిచ్చిదైపోతుంది. హాస్పిటల్కైనా తీసుకెళ్లాలని చెప్పండి అమ్మా. బాబుగారు మీరేని చెప్పండి ప్లీజ్. నా బిడ్డను నాకు దక్కించండి బాబుగారు. అమ్మ సూర్య, వివరాలన్నీ తర్వాత కనుక్కుందాం. ముందు వాళ్ళని హాస్పిటల్కి వెళ్ళని తీసుకెళ్ళి ఆ, రంగనాయకి. సరే సరే రామ్మా రా రా. అయ్యో అయ్యో మీరు తనకి బెయిల్ ఇచ్చి తప్పు చేశారు నాన్న. నాన్న, మీరు అనవసరంగా వాళ్ళని నమ్మారనిపిస్తోంది. సూర్య చెప్పినట్టు వాళ్ళు నాటకం ఆడుతున్నారని నా అనుమానం. ఒకవేళ నిజమే అయ్యుంటే తలకి దెబ్బ తగిలింది కదమ్మా. నిజంగానే ఆ పిల్లకి ప్రమాదం అయితే మన వల్ల ఒకరి కీడు జరగకూడదు కదా. చూద్దాం మావయ్య. వాళ్ళు చెప్పింది నిజమో కాదో హాస్పిటల్కి వెళ్తే తెలిసిపోతుంది కదా. మీరు నాతో రండి. వదినా, పాపా, ఎక్కడికి వెళ్తున్నారు? అమ్మవారి గుడికా? కాదు, వెంకటేశ్వర స్వామి గుడికి. ఓహో, ఇది కొంచెం కంచన్నమాట. నీ పేరేంటి? పూజ. ఎందుకు అతనికి పేరు చెప్తున్నా? అంకుల్ లాంటి వాడిని పేరు చెప్తే తప్పేం లేదులే అమ్మా. తేజ. ఏంటి, మీ పెద్దవాళ్ళు ఎవరు మీతో రాలేదనుకుంటా? రాలేదని ఎవరు చెప్పారు? అందరూ వచ్చారు. ఆ వెనక సీట్లో కూర్చున్నారు. ఉమ్, మనతో పాటు ఎవరు రాలేదు కదా. పరాయి వాళ్ళతో అన్ని విషయాలు చెప్పకూడదు. వాణ్ణి చూడు, రౌడీలా ఉన్నాడు. మనం పెద్దవాళ్ళెవరూ లేకుండా ఒంటరిగా వచ్చామని తెలిసి మనల్ని ఎత్తుకుపోతే? నువ్వు వాడితో ఎక్కువ మాట్లాడకు. ఈ పొట్టిది మా లచ్చిందేవికి బ్రెయిన్ వాష్ చేస్తున్నట్టుంది. తేజ, నాకు దాహం వస్తుంది. అవునా, సరే అండు, వాటర్ బాటిల్ తీసుకొస్తా. టికెట్ 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 అమ్మా, టికెట్ టికెట్. అంకుల్ అంకుల్, దేవరకొండ దుర్గమ్మ గుడికి 2 టికెట్లు ఇవ్వండి. అవసరం లేదు పూజమ్మా, మీ ఇద్దరికి నేను ఇందాకే టికెట్ తీసుకున్నాను. మీరెందుకు తీసుకున్నారు అంకుల్? చెప్పాగా, మా వాళ్ళు ప్రతిదానికి ఇలాగే వాదిస్తుంటారు. మీరు వెళ్ళండి. మాకు టికెట్ ఇవ్వండి. ఈ అంకుల్ తీసుకున్నాడమ్మా, నువ్వు కూర్చో. మా చెల్లిగారి పిల్లలు ఇద్దరు అచ్చం ఇలాగే ఉంటారమ్మా. వాళ్ళు గుర్తొచ్చి
మీరు అలాగే అనుకొని టికెట్లు తీసుకున్నాను. ఏం కాదులే అమ్మా. తీసుకో తీసుకో అమ్మా. వద్దు అంకుల్. ఏం కాదు, తీసుకో. పరాయి వాళ్ళతో అన్ని విషయాలు చెప్పకూడదు. వాణ్ణి చూడు, రౌడీలా ఉన్నాడు. మనం పెద్దవాళ్ళు ఎవరూ లేకుండా ఒంటరిగా వచ్చామని తెలిసి మనల్ని ఎత్తుకుపోతే అయ్యో, ఇవి మామూలు బిస్కెట్లు కాదమ్మా. నిన్నే నేను షిరిడీ వెళ్తే ప్రసాదంగా అక్కడ ఇచ్చారు. ప్రసాదాన్ని కాదంటే పాపం, నాకు తెలుసు. ఇటు ఇవ్వండి. ఇద్దరు అనుకుంటే ఒక్కతే చిక్కింది. అమ్మా, కళ్ళు తిరిగాయా? దా సోడా తాగిపిస్తాను. మలేషియా బస్సు ఫుల్ అయింది, నేను ఇక వస్తా. బస్సు బయలుదేరుతుంటే నువ్వెక్కడికయ్యా? పాపకు కళ్ళు తిరిగినట్టున్నాయి, సోడా తాగించుకొస్తాను. పూజ ఏది? అంకుల్ అంకుల్, ఇందాక నా పక్కన కూర్చుంది కదా పూజ, తను ఎక్కడా? తనకు కళ్ళు తిరుగుతున్నాయని సోడా ఇప్పించడానికి మీ అంకుల్ ఇప్పుడే తీసుకెళ్ళాడమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.